ఎట్లుంది కథ? బాబు ఎట్లుంది కథ అంటే ఇప్పుడు సింపతి ఏమీ రాదు. సింపతి రాదా వర్కౌట్? వర్కౌట్ కాదు, ఎందుకంటే ఆల్రెడీ కంటబెట్టి తెలిసిపోయింది మనకి. తెలుసు కదా మీకు కంటబెట్టి, అది తెలిసిపోయింది కాబట్టి వర్కౌట్ కాదు. కాకపోతే ఇంకొకటి, ఎందుకంటే ఇప్పుడు నవీన్ అన్న మేము అన్న అంటే ఇంటి దగ్గర వస్తాడు. అద్దె రోజుల్లో నువ్వు ఫోన్ చేయి, అన్న ఇట్లా పరిస్థితి అన్న వస్తాడు. బాబా ఏమైంది అన్న, ఇది పరిస్థితి ఎవరు పలానా వాళ్ళు అట్లా అన్న, ఏం లేదు మామూలు అంటే వాళ్ళకి మనకి నాకు చెప్తాడు, ఏమైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు. ఒకటి ఇంకోటి, ఇదే మాట మనము మాగంటి గోపినాథ్ అంటే ఆయన చనిపోయినాడు ఉన్నప్పుడు, ఇప్పుడు ఆయన కలాలంటే ఇంతవరకు ఆయన ఇల్లు తెలియదు మనకి. పక్కలోనన్న మా ఉండేది ఇక్కడ, ఆయన ఉండేది చూసు కూడా. మాకి 100% నవీన్ యాదవ్ విజయం కావాలి, కంపల్సరీ. మా రక్త దారపోసాన్ని గెలిపించుకుంటాం కన్ఫర్మ్, ఇది మాత్రం. ఇంకోటి వీళ్ళు ఏమంటారు, మొన్న నిన్న కొంచెం ప్రోగ్రామ్ వచ్చింది మనకి, ఈయన ఐడి కార్డులు పంచేది దాంట్లో. అంటే ఇంకోటి, అది మామూలు ఓటర్లు కార్డు ఒకటి, నువ్వు ఎట్లుంటా అంటే దాంట్లో నువ్వు గవర్నమెంట్ ప్రకారం చూసుకో, ఏమైనా గలత్ ఉంటే తీసేయి. నీ ఇంటి నెంబర్ ఉంటుంది, నీ పాస్పోర్ట్ ఉంటుంది, దాన్ని బట్టి నువ్వు ఓకే చేసేయి. నీ ఇంటి నెంబర్ వేరే, నీ పేరు వేరే అంటే దాన్ని కొట్టేసాయి. మొన్న పోయిన నెలలోన 10,000 మంది ఆడపిల్లకి శ్రీమంతులు చేసినాడు. ఇంకొకటి, ఆయన పొలిటికల్లో ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే, పేదలకు మాత్రం కంపల్సరీ బాగా చేస్తాడు. ఇన్నాళ్ళు ఫస్ట్, ఇప్పుడు ఆయనకి 3వ ఛాన్స్ మేము ఇవ్వాలి ఇప్పుడు, ఎందుకంటే 2 తూర్లు ఓడిపోయినాడు, ఇవ్వలేరు. ఇది కంపల్సరీ ఇచ్చేసి కూడా మేము నిలబెట్టుకుంటాం నవీన్ యాదవ్ అని. ఎందుకంటే ఆయన వచ్చినానుకో కొన్ని చిన్న అంటే స్లమ్ ఏరియా డెవలప్ చేస్తాడు కంపల్సరీ అన్నమాట. ఇప్పుడు ఆయన అధికారంలో లేకోకుండా కూడా అలా సంక్షేమ పనులు చేస్తున్నాడు, మీకు తెలుసు కదా. దీన్ని బట్టి మనము ఎటువంటి పరిస్థితులైనా నవీన్ యాదవ్ని గెలిపించుకోవడానికి మేము సహాయశక్తిగా ప్రయత్నిస్తాం. ఇది అంటే ఖచ్చితంగా వాస్తవము. ఇప్పుడు మన నవంబర్ 11 తారీఖు ఎలక్షన్, 13-12 కౌంటింగ్ రిజల్ట్ వస్తుంది. అందువల్ల మనం వేచి చూడాలి. అంటే మేము చేసే ప్రయత్నం చేస్తాం, దేవుడు ఎరకాలి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.